ఉక్కిరిబిక్కిన పోటీ అట. చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లు. తొలి 2 రోజులతో పోలిస్తే 4 రెట్లు అధికంగా నిన్న లాస్ట్ డేట్ కాబట్టి నామినేషన్ వేసారు. సో ఎక్కడ చూడు ఇట్లా లైన్లు కనిపించినాయి చాలామంది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు బారులు తీరిన అభ్యర్థులు. డోరేసేవా పొగ. ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్ల లాగా నామినేషన్ కోసం రాత్రి కూడా లైన్లో నిలబడ్డ అభ్యర్థులు. ఇది చాలా మంచి పరిణామం. ఓట్ల కోసం ఎట్లాగైతే క్యూ లైన్లో నిలబడ్డారో నామినేషన్ వేయడానికి కూడా మేము పోటీ చేస్తామని నామినేషన్ వేయడానికి లైన్లో నిలబడ్డారట. సో చాలా గొప్ప విషయం ఇది ఒక రకంగా. అంటే ఇది చాలామంది మనలాంటి వాళ్ళు చాలామంది పెద్ద మొత్తంలో మీరు పోటీ చేయాలి కొంత ప్రజలకి సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క నా గ్రామానికి సర్పంచ్ కావాలి అనుకునే వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు రావడం అన్నది శుభ పరిణామం. నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ ఇన్ఛార్జీలు. మండల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు. సొంత పార్టీలో పోటీ ఉన్న చోట్ల సర్దుబాట్లు. పార్టీ రహితమైన సై అంటే సై అంటున్న పార్టీలు. పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం నేతల మంతనాలు. పెద్ద సంఖ్యలో పంచాయతీల ఏకగ్రీవం. ఇవాటి నుంచి 2వ విడత ఎన్నికలకు నామినేషన్లు. అంటే ఇది డిసెంబర్ 14న జరిగే ఎలక్షన్లకి ఇవాళ నామినేషన్లు స్టార్ట్. డిసెంబర్ 11న జరిగే ఎలక్షన్స్కి ఈరోజు నిన్న రాత్రితోటి నామినేషన్స్ టైం అయిపోయింది. ఇగో రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు నామినేషన్లు భారీగా దాఖలైనవి. నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా పోటెత్తారు. తొలి 2 రోజులతో పోలిస్తే దాదాపు 4 రెట్ల నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థులు రాత్రి వరకు లైన్లో ఉండి మరీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇది పోలింగ్ రోజు ఓటు వేసేందుకు ఓటర్లు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా లైన్లో ఉన్న తీరును తలపించింది. నామినేషన్ల గడువు సాయంత్రం 5 గంటలతో ముగియగా ఆ లోపు నామినేషన్ కేంద్రాల లోపలికి వచ్చిన వారిని ఎంత ఆలస్యమైనా అనుమతించాలి అన్న నిబంధన ఉన్నది. దీంతో గడువు సమయం లోపుగా నామినేషన్ కేంద్రాల్లోకి వచ్చిన వారు రాత్రి వరకు లైన్లో ఉండడం పలుచోట్ల కనిపించింది. ఒకేసారి 100 మంది వరకు రావడంతో మండల స్థాయిలోని అధికారులు ఊపిరి సలపని పనిలో పడిపోయారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా పంచాయతీల సర్పంచ్ పదవులకు తొలి 2 రోజుల్లో 8,198 నామినేషన్లు వచ్చినాయి. తొలి రోజు 3,297 వస్తే రెండో రోజు 4,901 నామినేషన్లు వచ్చినాయి. ఇక చివరి రోజు దాదాపు 20,000కు పైగా నామినేషన్లు వచ్చినాయి. వార్డు సభ్యులకు 50,000కు పైగా దాఖలైనవి. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో అర్ధరాత్రి 12:30 దాకా అధికారులు ఆ లెక్క తేల్చే పనిలో ఉన్నారట. మొత్తం నేతల కనుసన్నలోనే జరిగింది. ఇక అన్ని పార్టీలు దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. ఆయా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఒకవేళ అక్కడ అపోజిషన్ పార్టీలు ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, ఈ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి, అట్లా వాళ్ళు ఒక్కొక్కరిని ప్రకటించుకున్నారు. ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కాదు కాబట్టి సో ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ పార్టీ పెద్ద లీడర్ స్వయంగా రంగంలోకి దిగి మొత్తం ఆ గ్రామంలో ఆయా మండలాల్లో ఉన్న గ్రామాలు ఎక్కడెక్కడ ఎవరు పెట్టాలని డిసైడ్ చేసి మరీ పోటీలో దింపిరు. చివరి రోజు ప్రధాన రాజకీయ పార్టీల క్షేత్రస్థాయి నేతలంతా నామినేషన్ల పనిలోనే నిమగ్నమయ్యారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నా అది పేరుకు మాత్రమే. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నామినేషన్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. మండల స్థాయి నేతలతో పాటు అవసరమైన చోట నేరుగా గ్రామస్థాయి నాయకులతో కూడా మాట్లాడి తమ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరు నామినేషన్ వేయాలనేది నిర్ణయించారు. సో మీ గ్రామంలో ఏం జరిగింది అంటే ఈ డిసెంబర్ 11న జరిగే ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురించి ఏమైనా అటు ఇటుగా జరిగితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి, నేను చదివి వినిపిస్తాను. అయితే అదే సమయంలో తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీసీలకు ఎంతమంది అవకాశం వచ్చిందన్నది కూడా నేతలు గమనంలోకి తీసుకున్నారు. అన్ని పార్టీల నేతలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులు మారిపోయారు. మొత్తంగా నామినేషన్ల ఘట్టం చివరి రోజు గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీల మధ్య సై అంటే సై అన్న వాతావరణం నెలకొంది. మరోవైపు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం ప్రయత్నించారు. ఇక మొదటి విడతలో దాఖలైన నామినేషన్లను ఆదివారం పరిశీలించబోతున్నారు. అనంతరం డిసెంబర్ 1, డిసెంబర్ 2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు రాత్రి బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. అయితే రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు అయినాయట. ఈ ఏకగ్రీవాలు ఏందో అర్థం కావట్లేదు నాకు అర్థం. ఇప్పుడు ఏకగ్రీవం అంటే ఎట్లుండాలా? ఊరు మొత్తం డిసైడ్ చేయాలి. ఓ 4 గోడల మధ్య కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని గ్రామానికి 50 లక్షలు ఇస్తా, ₹1,00,00,000 ఇస్తా అని డిసైడ్ చేసి దాన్ని ఏకగ్రీవం అంటే ఎట్లా? ఏమైపోద్ది అంటే ఇక్కడ బెదిరింపులు కూడా ఉంటాయి. ఎవడు పోటీ చేయదు ఫత్వా జారీ చేస్తున్నట్టుగా బెదిరింపులు కూడా ఉంటాయి. ఇక మామూలుగా పోనీ మీదిగా అయ్యేటట్లేదని వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఆ ఏకగ్రీవం కావడానికి వాళ్ళు ఒప్పుకోదా మనసు. రాష్ట్రంలో ఈసారి గ్రామ పంచాయతీలు రికార్డు స్థాయిలో ఏకగ్రీవం అవుతున్నాయట. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన శనివారం నాటికి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనయట. వికారాబాద్ జిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనయట. ఇందులో అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 10 పంచాయతీలు ఉన్నాయట. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 8 పంచాయతీలు ఉన్నాయట. ఈ జిల్లాలో 2019లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ 18 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఇక రంగారెడ్డి జిల్లాలో 5 పంచాయతీలను అక్కడి ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో తొలి విడతలో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ 2 కొత్తపల్లిగోరి మండలంలోనివే. ఇక వరంగల్ జిల్లాలో 4 పంచాయతీలు ఏకగ్రీవమైనయట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4, జగిత్యాల, కొమరంభీం జిల్లాలో 1 చొప్పున పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒకే పంచాయతీ ఏకగ్రీవమైంది. చొప్పదండి మండలం దేశాయపేట గ్రామంలో శివాలయం నిర్మించేందుకు అంగీకరించిన వడ్లకొండ తిరుమలను సర్పంచ్గా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు అంగీకరించారు. ఇక ఆయన శివాలయం కడతాడు. ఇప్పుడు ఆయన ఎవరైనా తిరుమల శివాలయం కడతాడు. శివాలయం కట్టిన తర్వాత శివాలయానికి పైసలు కావాలిగా. మరి శివాలయానికి పైసలు చందాలేసి చేస్తాడా, సొంత పైసలు ఖర్చు పెడతాడా? సొంత పైసలు ఖర్చు పెట్టిన అనుకుందాం. మరి సొంత పైసలు ఖర్చు పెడితే ఆ పదవి ద్వారా మరి ఆయన ఎట్లా ఆ డబ్బులు రికవరీ చేసుకోవాలా? అంటే ఏమి లేకుండానే ఒక పదవి వస్తే చాలు మొత్తం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారా? పెట్టిన డబ్బులు రికవరీ చేయరా? ఇది అన్యాయం. ఇది వాళ్ళు డబ్బులు ఇచ్చినా లేకపోతే ఏదైనా కావచ్చు, అది శివాలయమా, చర్చా, మసీదా, వదిలిపెట్టండి. మళ్ళీ దీన్ని మతం రంగు పులమకండి దయచేసి. మేము ఓన్లీ ఎలక్షన్లు, ప్రజలు అన్న యాంగిల్లోనే నేను మాట్లాడుతున్నాను. అసలు ఎట్లా జరుగుతున్నాయి ఏకగ్రీవాలు? దీనికి ఏమైనా ఉందా? నేను ఫలానాది కట్టిస్తా, లేకపోతే ఫలానాది నిర్మిస్తా, ఫలానా డబ్బులు ఇస్తా అని చెప్పి ఏకగ్రీవం చేయడం అన్నది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ రికవరీ చేయకుండా ఉంటాడా? ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనయట. ప్రత్యేకించి గిరిజన తాండాలో ఎక్కువగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇతర గ్రామాల్లో చాలా చోట్ల ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ పోటాపోటీగా నామినేషన్లు దాఖలైనవి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 11 ఏకగ్రీవమైనవి. ఖమ్మం జిల్లాలో 5 చోట్ల ఏకగ్రీవం కాగా ఇందులో మిత్రపక్షాలైన కాంగ్రెస్కు 4, సిపిఐకి 1 దక్కినాయట. ఏదన్నా ఎంతో కొంత సరే, ఇది ఎలక్షను పార్టీ పరంగా జరుగుతున్న ఎలక్షన్ కాదు. కానీ గెలిచినోడు ఆ పార్టీ ఓడైనా ఈ పార్టీ ఓడైనా మళ్ళీ అధికార పార్టీలోకే పోతారు. ఇది మనకు ఉన్నదే కదా, తెలిసిందే కదా. ఏమనంటే పనులు కావాలి, పనులు జరగంది ఎట్లా అన్న ఒక లైన్ తీసుకొస్తారు. ఏకగ్రీవానికి అడ్డంకిగా వర్గ పోరాట. రాష్ట్రంలో ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్న పలు పంచాయతీల్లో రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోయినాయి. ప్రత్యేకించి గద్వాల జిల్లాలో వేలంపాటలో దక్కించుకున్న అన్ని గ్రామాల్లో శనివారం నామినేషన్లు దాఖలైనయట. ఎక్కడి వేలంపాట, ఎక్కడి కథ ఇది? ఇందుకు వర్గపోరు ప్రధాన కారణం కాగా వేలంలో పాడిన డబ్బులు పూర్తిగా చెల్లించకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులపైన గ్రామంలో చాలా మందికి ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో నామినేషన్లు దాఖలు చేసిరట. ఇక రాష్ట్రంలో 2వ విడతలో జరగబోతున్న 4333 సర్పంచులు, 33,350 వార్డుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కాబోతున్నది. డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. సో ఇవి కొన్ని హైలైట్ పాయింట్స్. ఇక చూడండి, ఫ్లెక్సీ పెట్టిరు. ఓటు మా ఆయుధం, దాన్ని మేము అమ్ముకోం, అభివృద్ధిని ఎంచుకుంటామంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్కు చెందిన కొడముంజ అనిల్ తన ఇంటి ముందు ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. సో నేను కూడా ఏమంటున్నా అంటే, నేను కూడా ఒక పిలుపునిచ్చిన అందరూ ఈ రకంగా మీరు దీపావళికి, బోనాల పండుగలకి, దసరా పండుగలకి, దుర్గా నవరాత్రులకి, లేకపోతే ఇంకేదైనా మీ ఊర్లో జరిగే ప్రతి పండుగకి రకరకాల ఫ్లెక్సీలు పెడతారు. ఫలానా యూత్ అని 10-20 ఫోటోలు పెద్ద ఫ్లెక్సీ కడతారు కదా. సో అట్లాంటి ఫ్లెక్సీలు మీ చౌరస్తాలో కట్టండి. చౌరస్తాలు ఏమని కడతారు? ఓటు అమ్ముకోకండి, మందుకు మీ ఓటుని అమ్ముకోకండి, పైసలకి మీ ఓటుని అమ్ముకోకండి. ఇది కొంచెం ఈ అవేర్నెస్ని అంటే ప్రజల్లో ఒక చర్చ అనేది తీసుకురావాలి కదా. ఇమీడియట్గా పరిస్థితి మారుతుందని నేను చెప్పట్లేదు.
ఈ చర్చని మరింత బలంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా ఇట్లా ఫ్లెక్సీలు కట్టండి, మంచి మంచి ఆలోచన ఇది. తల్లి కూతుర్ల సవాలట. నామినేషన్ దాఖలు చేస్తున్న కూతురు సుమలత, తల్లి గంగవ్వ. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానానికి తల్లి కూతుర్లు నామినేషన్ వేసిరట. తిమ్మాయపల్లి స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయితే గంగవ్వ అనే మహిళ నామినేషన్ వేసింది. గంగవ్వ కుమార్తె సుమలత అదే గ్రామానికి చెందిన పల్లెపు అశోక్ను కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య కలహాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో తన తల్లి గంగవ్వకు పోటీగా సుమలత కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిందట. లవ్ మ్యారేజ్ చేసుకుందట, ఇంటి నుంచి వచ్చేసింది. సో తల్లి నామినేషన్ వేసిందట, ఇక భర్త ఆమె కూతురుతో నామినేషన్ వేయించిందట. ఇక నడుస్తుంది, మరి ఎవరు గెలుస్తారో చూడాలి. సీఎం స్వగ్రామం సర్పంచ్గా మాజీ నక్సలైట్ అట. కొండారెడ్డిపల్లి సర్పంచ్గా నామినేషన్ వేసిన మల్లెపాకుల వెంకటయ్య పోటీ లేకపోవడంతో ఆ స్థానం ఏకగ్రీవమైందట. నిజంగానే పోటీ లేదా? పోటీ చేస్తే ఎవరు లేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఎస్సీకి రిజర్వ్ అయిన ఈ గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లెపాకుల వెంకటయ్య ఒక్కరే నామినేషన్ వేశారు. పోటీ లేకపోవడంతో గతంలో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వెంకటయ్య గ్రామ సర్పంచ్గా ఎన్నికైంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొండారెడ్డిపల్లికి చెందిన వెంకటయ్య కాంగ్రెస్ నాయకుడు కేవీఎన్ రెడ్డితో కలిసి 1994లో జలసాధన ఉద్యమంలో పనిచేశారు. 2001లో పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి కల్వకుర్తి దళంలో పనిచేశారు. 2003లో జనజీవన స్రవంతిలోకి వచ్చిన వెంకటయ్య రేవంత్ రెడ్డి సహకారంతో హోంగార్డు ఉద్యోగంలో చేరిండు. ప్రస్తుతం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండు. వెంకటయ్యకు భార్య, 2 కుమారులు ఉన్నారు. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నిక చేసినందుకు రేవంత్ రెడ్డికి, గ్రామ పెద్దలకు వెంకటయ్య కృతజ్ఞతలు చెప్పిండు. ఇక నా ఊరు అని చెప్పి ఆయన అందరితో మాట్లాడి ఏకగ్రీవం చేసి ఉంటాడు. మొత్తానికి వెంకటయ్య సర్పంచ్ అయ్యిండు. సర్పంచ్ అయిన వెంకటయ్య మరి మీరు చేసిన ఉద్యమాల లెక్కనే ఒక ఉద్యమంగా తీసుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఇట్లా ఎలక్షన్స్ హైలైట్స్ అన్నీ. ఇగో ఆ 3 పంచాయతీల్లో నామినేషన్లు ఒక్కరే లేదట. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం, వందూరుగూడ, వెంకటాపూర్ గ్రామ పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదట. ఆ 3 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఆగిపోయినాయట. గూడెం గ్రామంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా ఎస్టీలకు రిజర్వ్ చేసిరట. గొప్ప అధికారులే మన అధికారులు. ఒక్క ఎస్టీ ఫ్యామిలీ లేదట, ఎస్టీకి రిజర్వ్ అయిందట ఆ స్థానం. 1987 నుంచి ఎస్టీకి కేటాయిస్తూ ఉండడంతో అప్పటి నుంచి గూడెం పంచాయతీకి ఎన్నికలు జరగట్లే. ఈసారి కూడా ఇదే పరిస్థితి. ఇక నెల్కి వెంకటాపూర్ పంచాయతీలో గతంలో వందూరుగూడ గిరిజన గ్రామం ఉండేది. 2019లో ఈ గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే దీన్ని అక్కడి గిరిజనులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కి వెంకటాపూర్లోనే కొనసాగించాలంటూ ఎవరూ నామినేషన్ వేయకుండా వదిలేశారట. ఇట్లా ఎన్నికలను బహిష్కరిస్తాం. ఎక్కడిది? ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని నర్సాపూర్ బి గ్రామ పంచాయతీ పరిధిలోని కుగ్రామమైన గొట్టికి చెందిన ప్రజలు పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామ్ ప్రసాద్కు శనివారం వినతి పత్రం అందించిరట. గొట్టి గ్రామంలో 3 వార్డులు ఉంటే ఇక్కడ 100% ఓటర్లు ఎస్సీలు ఉన్నారట. అయితే ఈ వార్డును ఎస్టీలకు రిజర్వ్ చేసిరట. దీంతో ఇప్పటికైనా ఈ 3 వార్డులను తమకే రిజర్వ్ చేయాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ రిజర్వేషన్లను కేటాయించడం కూడా పూర్తి గందరగోళమే. ఆ రొటేషన్ పద్ధతిని పెట్టి ఇటు దాటు అటు ఇటు తిప్పి అంత ఆగమాగం చేసిరు. ఇడ్జుడుగా ఆగని వేలం పాటలట. నల్గొండ జిల్లా చిన్న ఆడిషర్లపల్లి సర్పంచ్ పదవికి 51,30,000 ఏకగ్రీవమైందట. ఏంది ఇది? 51 లక్షలట. ఆ డబ్బుతో గ్రామంలో బొడ్రాయి శివాలయ నిర్మాణానికి హామీ ఇచ్చిందట. నిర్మల్ జిల్లా మహావీర్ తాండాలో సర్పంచ్ పదవికి 5,65,000 పోయిందట. అసలు ఈ వేలంపాట జరిగిన వెంటనే ఆ ఎలక్షన్ ఏకగ్రీవం కాకుండా దాన్ని బహిష్కరించి, అంటే దాన్ని తీసేసి సస్పెండ్ చేసి ఇమీడియట్గా అక్కడ నామినేషన్ వేయడానికి ప్రభుత్వాలు అంటే అధికారులు అక్కడ చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ గింత ఓపెన్గా వేలంపాటలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? ఇంత ఓపెన్గా అసలు వేలంపాట ఏంది నాకు అర్థం కాదు. ఆయన 50 లక్షలు ఇచ్చేది ఏంది? ఆయన 50 లక్షలు ఇచ్చేది ఏంది? ఆ 50 లక్షలతో సర్పంచ్ పదవిని కొనుక్కోవడం ఏంది? ఇంకొక ఆయన ₹1,00,00,000 ఇస్తా అంటాడు. ఇంకొక క్రిమినల్ వచ్చి, ఇంకొక కబ్జాదారుడు వచ్చి, ఇంకెవడన్నా వచ్చి ₹1,00,00,000 ఇస్తా అంటాడు. మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తారుగా.
సర్పంచ్ పదవులకు వేలంపాటలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం చేసిన హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. వేలంపాటలో గెలిచిన వారికి సర్పంచ్ పదవులు సొంతమవుతున్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండలం చిన్న ఆడిషర్లపల్లి సర్పంచ్ స్థానానికి వేలం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పందుల వెంకటయ్య 51,30,000కు పదవి దక్కించుకున్నట. నిర్మల్ జిల్లా సారంగాపూర్లోని మహావీర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి 5,65,000కు ఒక మహిళ సొంతమైందట. నల్గొండ జిల్లా చిన్న ఆడిషర్లపల్లి సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో శనివారం సమావేశమైన గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సర్పంచ్ పదవికి వేలం వేసి వచ్చిన డబ్బుతో బొడ్రాయిని, శివాలయాన్ని నిర్మించాలని తీర్మానం చేసిరట. దీంతో గ్రామంలో ఒక చోట నిర్వహించిన వేలంపాటలో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న దాదాపు 10 మంది ఆశావహులు పోటీపడ్డారట. ఉర్నియమ్మ. ఇందులో పందుల వెంకటయ్య 51,30,000కు దక్కించుకున్నట పదవిని. ఈ నగదు డిసెంబర్ 7వ తేదీన గ్రామ పెద్దలకు అప్పజెప్పాలన్నట. ఇక నిర్మల్ జిల్లా మహావీర్ తాండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిందట. వివిధ పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల తరపున వారి భర్తలు దిలీప్, రవీందర్, రాజు, ఉత్తమ్ వేలంలో పాల్గొన్నారు. అయితే సంచిబాయి అనే అభ్యర్థి భర్త దిలీప్ 5,65,000కు వేలంపాటలో సర్పంచ్ పదవిని దక్కించుకుందట. మొత్తం ఏకగ్రీవమైందని చెప్పిరటిగా. ఎక్కడి లొల్లిది? ఇగో ఈడ చూడురి. ఏకగ్రీవం చేస్తే 20 లక్షలు ఇస్తానంటూ చాటింపు. తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి 20 లక్షలు ఇస్తానంటూ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణ డప్సాటింపేసిండట. నేను 20 లక్షలు ఇస్తా నాకు పదవి, నేను 20 లక్షలు ఇస్తా నాకు పదవి అని ఏకంగా ఊరంతా డప్పు సాటింపట. సోమారం గ్రామానికి చెందిన సత్యనారాయణ మిర్యాలగూడలో వ్యాపారం చేస్తుండు. ఊరిపైన మమకారంతో 20 లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానని, అందుకే గ్రామంలో చాటింపు వేయించాను అని తెలిపాడు. తనను సర్పంచ్గా ఎన్నుకుంటే ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పంచాయతీ అభివృద్ధికే కేటాయిస్తా అని చెప్పిండట. ఎక్కడి లొల్లిది? మీ ఊర్లలో ఏమైనా జరిగిందా ఇట్లా? ఓర్ని అమ్మాయి, ఎక్కడి వేలం పాటలు, ఎక్కడి కథ, ఎక్కడి ప్రజాస్వామ్యం. ఏకగ్రీవంతో డబ్బులు పెడతారు అంటున్నారు. మరి 3-4 అభ్యర్థులు నిలిచిన వద్ద బీర్లకి, బిర్యానీలకి ప్రజలకు డబ్బులు పంచడం జరగడం లేదంటారా? ఎక్కడైనా డబ్బులు చిమ్మందే గెలుపు దగ్గరికి రావట్లే. ఇప్పుడు పైసలు పెట్టి పోటీ చేస్తున్నారు అని చెప్పి మనం ఇక 50 లక్షలు, కోటి రూపాయలు వాడి దగ్గర నుంచే తీసుకుని వాడినే సర్పంచ్గా మనం చేస్తే అది కూడా ఎట్లా కరెక్ట్ అవుతుంది? మరి అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక సర్పంచ్ని కొనేద్దాం, అమ్ముకుందాం, ఎమ్మెల్యేని అమ్ముకుందాం, ఎంపీని అమ్ముకుందాం, ముఖ్యమంత్రిని కూడా అమ్ముకుందాం. అంటే కొనుక్కుందాం, అంటే ఆయన కొనుక్కుంటే మనం అమ్ముకుందాం. కొండారెడ్డిపల్లిలో ఏకగ్రీవం అయితే దానికి ఏమనట్లేదు రఘు. మరి మీరు మొత్తానికి మీరు కాంగ్రెస్కి డప్పు కొట్టడానికి ఛానల్ పెట్టినట్టు. అయ్యా బాబు, ఇది కొండారెడ్డిపల్లికి వర్తిస్తుంది, నీ ఊరికి వర్తిస్తుంది, నా ఊరికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఎక్కడ ఏకగ్రీవమైనా అంతే. అన్నా మొన్న మీరు ఒక లైవ్ పెట్టారు మాక్ అసెంబ్లీ అని. ఆ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి? అదేదో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏదో పెట్టినట్టున్నారు. ఉద్దేశం ఏముంది? ఆ పిల్లలు ఏదో మాక్ అసెంబ్లీ పెట్టుకున్నారు. కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగిందట. ఏమైంది జర చూడు. ఏందో పార్టీ మారిన మా విలేజ్లో ఏందో పార్టీ మారిన ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేస్తున్నారు. మరి ఎమ్మెల్సీ మల్లన్న సంగతి ఏంది? ఆయన పార్టీ గుర్తు మీద పోటీ చేసిన అతను కాదు కాబట్టి తనకి వర్తించదు అది. ఆయన ఒకవేళ రిజైన్ చేస్తేనే పదవి పోతుంది. అంతవరదాకా ఆయన పదవికి ఏమి ఇబ్బంది ఉండదు. పవన్ కళ్యాణ్ వివాదం పైన మీ కామెంట్స్ అట. ఇప్పుడు ఆడ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాళ్ళు, ఈడ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వీళ్ళు. ఎవరి లైన్ వాంది. అంత రాజకీయ నాయకులే కదా. ఇప్పుడు ఇక్కడున్న నాయకులు, అక్కడున్న ఆంధ్ర వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో బిజినెస్ చేస్తారు, మంచిగా ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, అన్ని వ్యాపారాలు ఆడు వీళ్ళతో చేస్తాడు. అంత దొంగలే, అంత కలిసే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా వేరేనా? పవన్ కళ్యాణ్ కూడా పొలిటీషియనే కదా. లాస్ట్ టైం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం, అభివృద్ధి 0 అట. దయచేసి హిడ్మా తల్లి గారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే పెట్టండి, మనీ పంపుతాను. ఇప్పుడు వాళ్ళు మేము కూడా ఏదో చేయడానికి ప్రయత్నం చేసినాము. వాళ్ళు డబ్బులు తీసుకునేటువంటి మనుషులు కాదు. వాళ్ళు డబ్బులు తీసుకునే మనుషులు కాదు. వాళ్ళకి అకౌంట్ నెంబర్ కాదు కదా, ఏమీ లేదు. వాళ్ళు మొత్తం చీకట్లో ఉన్నారు ఆ జీవితాలన్నీ. వాళ్ళ ఆకలి కేకలు, వాళ్ళ జీవితాలు. అక్కడికి వెళ్తే ఆ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళడానికి కూడా
ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంత ఇదితో మేము వెళ్ళాల్సి వచ్చింది అన్నది నేను రాబోయే 1-2 రోజుల్లో నేను డీటెయిల్గా దాని గురించి ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మొత్తానికైతే అక్కడికి వెళ్ళి ఆమెని కలవడం జరిగింది. సో ఆమె కొడుకు చనిపోయిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంత ఇదిగా లేనట్టుగానే కనబడుతున్నది. వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి మైదాన ప్రాంతంలోకి రారు. వాళ్ళకు అడవే మొత్తం, అడవే దైవం, అడవే తల్లి, అడవే తండ్రి, మొత్తం అడవిలోనే ఉంటారు వాళ్ళు.